37వ అధ్యాయం 31వ వచనం, 32వ వచనం, 33వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా విందాం. 37వ అధ్యాయము ఆదికాండము 37వ అధ్యాయము 31, 32, 33 వచనాలు చదువుకుని దేవుని వాక్యాన్ని ఈరోజు చక్కగా మనం విందాం. దేవుడు మనతో మాట్లాడబోతుండగా దేవుని వాగ్దాన సందేశాన్ని మనం అందరం కూడా చక్కగా శ్రద్ధగా విందాం. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని తండ్రి వద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికిన, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టుకోమని చెప్పి గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారుంది, దుష్టముఖంలో దాన్ని తినివేసను. యోసేపు నిశ్చయముగా చేల్చబడెను. యాకోబు దాన్ని బట్టలు చింపుకొని నడుమున గోనెపట్టె కట్టుకుని అనేక దినములో తన కుమారు నిమిత్తము అంగలార్చుచుండగా. చాలండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ సంగతులన్నీ కూడా మనకి బాగా తెలిసినవే. ఈ వచనాలు కానీ, ఈ యొక్క కుటుంబం కానీ, యాకోబు కుటుంబం కానీ, యోసేపు గారి గురించి కానీ మనం అందరం కూడా చాలాసార్లు విన్నాం. కానీ మరిసారి దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడబోతుండగా అందరం కూడా దేవుని వాక్యం వైపు మన మనస్సు పెడదాం. ఇదిగో వాక్యములో దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో మనము శ్రద్ధగా వినగలిగినట్లయితే, గ్రహించగలిగినట్లయితే, వివేచించగలిగినట్లయితే ఒక వార్తను పుట్టించారు. వారు వారి యొక్క తెలివితేటలను ఉపయోగిస్తూ తండ్రికి ఒక మోసాన్ని తెలియకుండా, చూడండి, తండ్రికి తెలియదని, తండ్రి తెలుసుకోలేడని తండ్రిని మోసం చేస్తూ సొంత కుమారులు తండ్రిని ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. కన్న పిల్లలు తండ్రిని మోసం చేయొచ్చండి? అబద్ధాలు చెప్పొచ్చా? తల్లిదండ్రులకి అలా అబద్ధాలు చెప్పడం మంచి అలవాటేనా? మన జీవితంలో ఏ పొరపాటు చేయకూడదో మనము జాగ్రత్తగా వినాలి. ఏ పాపం చేయకూడదో జాగ్రత్తగా వినాలి. ఆ రోజు ఆ పిల్లలు, యాకోబు పిల్లలు ఆ యొక్క ప్రవర్తించిన ప్రవర్తనను మనం చదువుకున్నాం. మొత్తంగా 12 మంది కుమారులు. యాకోబుకి ఎంతమంది అంటే 12 మంది. 12 మందిలో యోసేపు ఒక్కడు. అందరూ చూడండి ఒక ఎత్తు అయితే, యోసేపు ఒక్కడు మాత్రము ప్రత్యేకించబడ్డాడు. ఏంటి ఆయన ప్రత్యేకత అంటే, ఆయనకి వాళ్ళకిలాగా కోరికలు, వాళ్ళకిలాగా చూడండి సహవాసాలు, వాళ్ళకిలాగా లోకంలో సంతోషించాలని అభిప్రాయాలు ఆయనకు ఉండేవి కాదు. ప్రత్యేకంగా చక్కగా నీతిగా, యథార్థంగా, భక్తిగా, దేవునితో నడుస్తూ, తండ్రి మాటలు వింటూ, తండ్రికి లోబడుతూ నమ్మకంగా జీవిస్తున్నటువంటి యోసేపు అలా ఒక ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడేవాడు. యోసేపుతో ఎవరు మాట్లాడేవాళ్ళు? దేవుడు మాట్లాడేవాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. 17 ఏళ్ల వయసులోని ఎవరు మాట్లాడారు యోసేపుతో? దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడడం అందరికీ ఇష్టమేనండి? చెప్పండి అందరూ స్తోత్రాలు ఒకసారి. ఎవరు మాట్లాడాలి మనతో? దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడతాడా అంటే మాట్లాడతాడు. మాట్లాడేటటువంటి చూడండి స్థానాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాలి. ఎలా ఉంటే దేవుడు మాట్లాడతాడు? ఎలా ఉంటే దేవునితో మనం కూడా చూడండి గడపవచ్చు, ఆయన్ని కలుసుకోవచ్చు అంటే, ఇదిగో లోకంతో సంబంధం లేకుండా, పాపము జోలికి వెళ్లకుండా, నీతిగా యథార్థంగా సమర్పించుకొని సమర్పణను కాపాడుకుంటూ ఏ విధంగానూ కూడా లోకం జోలికి వెళ్ళకోకుండా, పాపం జోలికి వెళ్ళకోకుండా వాక్యానుసారంగా ఆజ్ఞలకు లోబడి జీవిస్తే, ప్రత్యేకంగా జీవించిన వాళ్ళతో దేవుడు తప్పకుండా
మాట్లాడతాడు. అదే విషయాన్ని మనం అందరం కూడా ఈరోజు వాక్యం ద్వారా వింటున్నాం. యేసేపుతో దేవుడు మాట్లాడితే యేసేపు దేవునితో గడిపినటువంటి సమయాన్ని తండ్రితో చెప్పినా నమ్మట్లేదు, తన అన్నలతో చెప్పిన ఏం చేయట్లేదు, నమ్మటం లేదు. చూడండి, విషయాలన్నిటిని గుర్తుపెట్టుకుని ఆయన మీద ఏం పట్టారు? ఇప్పుడు పగ పట్టారు. చూడండి, అన్నదమ్ముల మధ్యలో అలాగా చూడండి పగ ప్రతీకారాలు ఉండొచ్చా? దేవుని నమ్ముకున్న ప్రజలం కదా. కాస్త జ్ఞానాన్ని కలిగి మనం అందరం కూడా దేవునిని బట్టైనా వాక్యానికి లోబడైనా ఏం చేయాలి? కలిసి ఉండే ప్రయత్నము చేయాలి. ఎవరితో కలిసి ఉండాలి? అన్నదమ్ములతో కలిసి ఉండాలి. కుటుంబంలో కలిసి ఉండాలి. తండ్రితో మోసపు మాటలు చెప్పకూడదు. అననీయ సఫేరాల ఇద్దరులాగా ఉండకూడదు. ఎవరిలాగా? అననీయ సఫేరాలది భలే జోడీలే, భలే దంపతులు, భలే భార్యాభర్తలు. తెలుసా మీకు వాళ్ళు? ఎలాంటి వాళ్ళు? దేవుణ్ణి మోసం చేయాలని, ఎవరిని? దేవుణ్ణి మోసం చేయాలని చూస్తున్నటువంటి ఆ భార్యాభర్తలు చాలా ప్రమాదానికి గురయ్యారు. చాలా ఆపదలు వాళ్ళకి వచ్చాయి. ఆపదలు రావటం కాదు, అసలు మరణించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎందుకో తెలుసా? అబద్ధం ఆడి దేవుని సన్నిధిలో సంపాదనను ఏం చేసుకోవాలనుకున్నారు? దాచుకోవాలని. ఏం చేయాలని? సంపాదనను దాచుకోవాలని. ఇది చాలా ప్రమాదము. ఇది ఎవరునూ కూడా చేయకూడని కార్యము. దేవుని ఎరిగినటువంటి ప్రజలంగా మనము లోబిని మన జీవితంలో కలిగి ఉండకూడదు. లోబి అలవాట్లు ఉండకూడదు. పాపానికి మనం చోటు ఇవ్వకూడదు. ఖచ్చితంగా మాట్లాడాలి, యథార్థంగా జీవించాలి, నమ్మకంగా జీవించాలి. అవునంటే అవును, కాదంటే కాదు. నీ స్వార్థం కోసం ఏది చేయకూడదు. నీ సంతోషం కోసం ఎవరిని మోసం చేయడానికి వీలు లేదు. నువ్వు సంతోషంగా ఉండడం కోసం అమాయకులు ఏం చేయకూడదు? ఏడిపించకూడదు. నువ్వు ఖచ్చితంగా జీవించగలిగినట్లయితే అది నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం. నువ్వు చేయించినవన్నీ అప్పుడు ఏమవుతాయి? సఫలం అవుతాయి. నీ దినములన్నింటిలో దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. దేవుడు నీకు ఏమీ కొరత రానివ్వడు. ఇది జ్ఞాపకం ఉంచుకొని, ఇది గుర్తు పెట్టుకొని మన జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మన యాత్ర జీవితంలో మరి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాం. మంచి ఆలోచన చేస్తున్నామా? మంచి ఆలోచనలు మనకు వస్తున్నాయా? మనం తెలియగల వాళ్ళము, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు, మనకు నోటి గద్దరతనం ఉంది, మనం ఎవరి నోటినైనా మూపించగలము అని చెప్పేసి మనం సాహసాలు చేస్తే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. అదే సంగతిని ఈరోజు మనం వినగలిగినట్లయితే, ఇదిగో ఇక్కడ ఆటలాడుతున్నారు, తండ్రితో చూడండి ఆటలాడుతున్నారు. తండ్రికి తెలియదని మోసాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చూడండి వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళుగా అనుకుంటున్నారు. అప్పటికి వారి పనులన్నీ కూడా వాళ్ళు అనుకున్నట్లుగానే జరిగినాయి, చేయగలిగారు, పూర్తి చేసేసారు. కథను ఏం చేశారండి? ఏం కథ? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునితో నడుస్తున్నాం మనం. ఎవరితో? దేవునితో మనం మాట్లాడటం మంచిది కాదు. దేవుడు సజీవుడు. చెప్పండి ఎవరు? మనం ఆరాధించే దేవుడు కొనకడు, నిద్రపోడు, మనల్ని విడిచిపెట్టడు. అంతేకాని మనకు అన్యాయం జరిగితే కూడా చూస్తూ ఊరుకోడు. అక్కడ వాళ్ళు చేస్తున్న పనులన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు? చూశాడు. ఆ రోజు వాళ్ళ యొక్క నాటకాలన్నీ చూశాడు. వాళ్ళ హృదయాలు మోసకరమైనటువంటివన్నీ కూడా చూశాడు. వాళ్ళ ప్రవర్తన మంచిది కాదని కూడా దేవుడు చూశాడు. అలా చూసినటువంటి దేవుడు ఆ రోజు ఏమీ కూడా వాళ్ళని ఏమీ చేశాడా? వాళ్ళు అనుకున్న పనిని ఏం చేశారు? పూర్తి చేసేసారు. చెప్పండి, ఏం చేశారు? మంచి పని, చెడ్డ పని? ఏం పని చేశారు వాళ్ళు? యేసేపుకి అన్యాయం చేశారా? మేలు చేశారా? ఏం చేశారు? యేసేపుకి తెలిసి అన్యాయం చేయొచ్చా? చెప్పండి. తెలిసి ఏం చేయకూడదు? అన్యాయం చేయకూడదు. తెలిసి అబద్ధాలు ఆడొచ్చా? నీకు తెలిసి నిజమేంటావు. నువ్వు నిజం తెలిసి నిజాన్ని దాచి, నిజాన్ని మార్చి, నిజానికి బదులుగా ఏం చెప్పకూడదు? అబద్ధము చెప్పకూడదు. వాళ్ళు దేవుని ఎరిగిన ప్రజలేనా?
ఆ నోరేలా వస్తుందండి? అసలు అలాగే ఎలా ఆలోచనలు వస్తున్నాయి? దేవునితో నడుస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎందుకు అలా ఉన్న పాటును ఎందుకు అలాగ తెగించి ఆ ప్రవర్తిస్తున్నారు? ఏమి వస్తుందని, ఏమి సాధించడానికి, ఏమి అనుభవించడానికి? చివరాఖరికి ఏమనుభవించాల్సి వచ్చిందో తెలుసా? చివరాఖరికి ఏం మిగిలిందో తెలుసా? బయటపడేటప్పటికి తలెత్తుకోవడానికి వాళ్ళకి ఏమి లేదో తెలుసా? అసలు చోటే. అవమానం వస్తే భరిస్తావా నువ్వు? అవమానం రావడం నీకు ఇష్టమేనా? తెలీదా? దేవుడు చూడట్లేదా? దేవునికి చాటు ఉందా? దేవునికి మతుకుందా? నువ్వు దాస్తావా? ఎన్ని రోజులు దాస్తావు? ఎంతకాలం నీ గుండెల్లో దాన్ని దాచుకొని కాపాడుకోవాలనుకుంటున్నావు? కానీ దేవుడు దాన్ని ఒక రోజు ఏం చేస్తాడు? ఖచ్చితంగా బయట పెడతాడు. అది బయటపడిన రోజున, నలుగురికి తెలిసిన రోజున, నీ మోసం అంతా కూడా బయటపడిన రోజున, నీ రహస్య జీవితం అంతా బయటపడిన రోజున నువ్వు తట్టుకునే శక్తి నీకుందా? నిలబడతావా? ఆ రోజు నలుగురు నిన్ను చూసి నువ్వెంత మోసగాడివి అని అంటుంటే వినే శక్తి నీకుందా? ఏం జరుగుతుంది మన జీవితంలో? ఏం చేస్తున్నాం? ఏం ఆలోచనలు వస్తున్నాయి మనకి? ఈరోజు ఎవరో చూడట్లేదని ఒక ఆలోచన మనకి, మనుషులందరికీ కూడా నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవ్వరు కూడా చూడడానికి వీలు కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ చేశారు ఈ అన్నలందరూ కూడా? ఈ 10 మంది ఎక్కడ చేశారు ఈ కార్యం? మనుషులు తిరగని చోట్లలో. ఎక్కడ మనుషులు తిరగరు, అక్కడ మనుషులు ఉంటారు. ఊర్లో చేశారా? ఊర్లో కాదు. ఊర్లో అయితే ఎవరో ఒకళ్ళు ఎదురు పడతారు, ఎవరో ఒకళ్ళు కనిపిస్తారు, ఎవరో ఒకరికి తెలుసుద్ది. ఒకరు చూడండి, ఒకరు షేర్ చేసుకుని ఏం చేస్తారు? ఆ విషయాలు అందరికీ కూడా చారేస్తారని చెప్పేసి అక్కడైతే కుదరదని ఎక్కడ చేశారు? ఇప్పుడు సమయం కోసం కాచుకుంటున్నారు. దేనికోసం? ఏం సమయం కోసం? ఏం కార్యాలు చేయడానికి? ఏం కార్యాలు చేయడానికి నీవు అంత తొందరపడుతున్నావు? ఏ కార్యాలు చేయాలని నువ్వంతా మరి కాచుకుని ఉన్నావు? మంచి పనులా, చెడ్డ పనులా? ఎందుకంత కోపం నీకు? ఎందుకంత ఆగ్రహపడుతూ ఉన్నావు? ఎందుకు అలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఎందుకంత మరి దేవునికి వేరుగా నువ్వు జీవించాలనుకుంటున్నావు? సమయం కోసం చూశారండి వాళ్ళు. ఎప్పుడు దొరుకుతారు రా వీడు? వీడిని ఎప్పుడు ఏం చేయాలి? నాశనము చేయాలని చూశారండి. నిజంగా ఆశ్చర్యకరమైన మాట నేను చెప్తాను. అందరూ నాశనం చేయాలని ఆయన్ని చూడండి, మరి నాశనం చేయాలని కాసుకుని చూస్తున్నారు. కానీ వాళ్ళందరికంటే దేవుడు ఎత్తుగా ఆయన ఏం చేశాడు? హెచ్చించాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. నీ పట్ల నా పట్ల కుట్రలు ఏవి కూడా పని చేయవు. ఏం పని చేయవు? కుట్రలు పని చేయవు. ఆ కుతంత్రాలు పని చేయవు. ఆ కీడు మన మీదకి రాదు. ఎన్ని ప్రయోగాలు చేసినా నువ్వు ఎన్నడూ కూడా కదిలించబడవు. మనం నిలిచే ఉంటాము. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమవుతాం? మనం నిలిచే ఉంటాం. ఎవడికుంది మనల్ని కదిలించే శక్తి? ఎవడండి మన ముందు నిలబడేది? ఎవరును కూడా చూడండి మన మీద విజయాన్ని చూడని. ఎందుకంటే దేవుడు అనుమతించాలి. మన మీదకి రావాలంటే ముందు ఎవరిని దాటి రావాలి? నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవో హల్లెలూయా అని పాట పాడుతున్నారండి. ఏమని? మన ముందు ఎవరున్నారు? ఎవడున్నాడు? ఏసేపు ముందు ఎవరున్నారు? 10 మంది కావాలి ఏసేపుని పట్టుకోవడానికి. మరీ కామెడీ కాకపోతే 10 మంది పట్టుకునే అంత పెద్దోడు గొప్పోడా? 10 మంది వల్ల అవ్వట్లేదండి. స్తోత్రం చెల్లిద్దాం. ధనవంతుల వల్ల అవ్వట్లేదు ఆయన్ని నాశనం చేయటం. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ 10 మంది పట్టుకుని గిజ తన్నుకుని ఆయన ఏం చేశారు? మళ్ళీ అమ్మేశారు. ఏం చేశారు? ఆయన్ని అమ్మేశారండి.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక చరిత్ర, ఇంకొక స్టోరీ, ఇంకొకలాగా శ్రమ, ఊహించిన దానికంటే ఇంకెక్కువే జరుగుతున్నాయి ఆయన జీవితంలో. క్రొత్త క్రొత్త మార్గాల్లో వెళ్ళాల్సి వచ్చింది, క్రొత్త అనుభవాలు నేర్చుకోవాల్సి వచ్చింది. అక్కడ ఇంకా పెద్ద శ్రమ వచ్చింది. ఎరగని ప్రాంతం, తెలియని ప్రజలు, అభిమానులు లేరు, ఫ్యాన్స్ లేరు, ప్రేమించే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, ఏమీ కూడా నిలవ స్థానం లేదు. అక్కడ ఇంకా అధికమైన శోధన వచ్చింది. అధికమైన శోధన, ధనవంతులు ఆయన మీద ఏం పెట్టారు? పగ పెట్టారు. ఎవరు పగ పెట్టారా? ఎవరో పగబట్టింది యేసేపు మీద? ధనవంతులు పగబట్టారు. ఏం చేయాలి ఆయన్ని? నాశనము చేయాలని. నాశనం చేయాలనుకున్న వాళ్ళు అక్కడే ఉంటారు. వినండి, ఎక్కడ ఉంటారు? నాశనం చేయాలనుకున్న వాళ్ళు అక్కడే ఉంటారు. చూడండి, వాళ్ళందరికంటే దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి రాజుగా దేవుడు చేశాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళకి అధికారిగా చేశాడు యేసేపుని. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు ఆ ఇంటికి కూడా ఈయనే దిక్కు. ఎవరు దిక్కు? యేసేపే దిక్కు. ఈ 10 మందికి కూడా యేసేపే దిక్కు. ఈ చులకనైపోయినాడే ఒక రోజున వాళ్ళందరినీ పరిపాలించాల్సి, పోషించాల్సి వచ్చింది. దేవుడు ఎంతగా హెచ్చించాడో, ఎంతగా గొప్పగా ఆశీర్వదించాడో. ఇదిగో కీడు చేస్తున్న వాళ్ళందరికంటే దేవుడు ఆయన ఏం చేశాడు? ఎక్కువగా హెచ్చించాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. కీడు అనుభవిస్తున్నావా? హాని ఆపదలు నీ జీవితంలో మిగిలినయా? మంచితనాన్ని బట్టి చులకనయ్యావా? దేవుని వైపుకు తిరిగి ఈ విషయాలన్నిటిని కూడా వినగలిగినట్లయితే, మనకంటే ముందు ఒక యవనస్తుడు ఎన్ని కష్టాల గుండా వెళ్ళాడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో, అంతకు రెట్టింపైన ఆశీర్వాదాలు దేవుడు అతనికి ఇచ్చాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమీ భయపడాల్సింది లేదు, ఏమీ దిగులు పడాల్సిన అవసరము లేదు, దేనికి కూడా తిరిగి చూసుకోవాల్సిన అవసరము లేదు. నువ్వు చేస్తున్న ప్రయాణము చెయ్యి, నీ ప్రయాణము ముందుకు కొనసాగించు. ఈ కీడును చూసి, ఆ ఆపదను చూసి, ఈ శత్రువులను చూసి, ఈ గాలిని చూసి, ఆ తుఫాను చూసి ఆపగలిగింది ఏది కూడా నీ ముందు లేదు, ఏది నిలవలేదు. దేవుడు అంటున్నాడు, సముద్రం మీద వారు ప్రయాణం చేస్తూ ఉంటే వారు తుఫాను చేత తల్లడిల్లిపోతూ ఉన్నటువంటి సమయంలో వారికి ఎదురుగా వస్తూ వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఏం మాట్లాడాడండి వాళ్ళతో? తుఫాను ఆగమని ఏమన్నాడు? వాళ్ళ ముందు ఏం చేస్తుంది తుఫాను? వాళ్ళని భయాక్రాంతం చేస్తుంది. ఏం చేస్తుంది? భయాక్రాంతులు అయిపోయారు. వాళ్ళ హృదయంలో ధైర్యం ఉందా? ధైర్యంగా నిలబడగలిగేటటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు? ధైర్యం లేదు. పలు రకాలుగా మన జీవితాల్లో కూడా ధైర్యం చెడిపోయే కార్యాలు మనకి ఎదురవుతాయి. ఏమి లేకుండా చేస్తాయి? ధైర్యం లేకుండా చేస్తాయి. నేను బ్రతుకుతానా? నేను ఈ మంచం మీద నుంచి దిగుతానా? నేను మరలా నిలబడి నా కుటుంబాన్ని పోషిస్తానా? నేను నిలబడి మరలా సమాజంలో జీవిస్తానా? నాకు మరలా మంచి స్థితి వస్తుందా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు చదువు వస్తుందా? నేను వ్యాపారం చేస్తానా? అనే రకరకాలైనటువంటి భయాలు మనకు రావంటారా? మన ముందు దేవుడు లేనంతసేపు మనకు రకరకాలైన భయాలన్నీ రావటము సహజం. కానీ మన ముందుకు దేవుడు రాగానే అన్ని భయాలన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడిపిస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనీసం మీరైనా వింటారా? దేవుడు నమ్మదగిన దేవుడు అని మీరైనా వింటారండి? మీకైనా నమ్మకం కలుగుతుందా? దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎవరితో ఉన్నారు? మన మధ్యలో ఉన్నాడు. నిందలు పడుతున్నాను నేను అని కృంగిపోవద్దు. అవమానాలు పడుతున్నాను అని కృంగిపోవద్దు. హింసలు అనుభవిస్తున్నాను అని కృంగిపోవద్దు. నాకే ఎందుకు ఇంత కష్టం అనిపిస్తుంది అని నువ్వు కృంగిపోవద్దు. ఇదిగో నువ్వు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపైనవి, ఎలా రెట్టింపైనవి నీ జీవితంలో దేవుడు నీ కోసం సిద్ధం చేశాడు. నమ్మినట్లయితే స్తోత్రాలు చెల్లిద్దాం. వెళ్ళిపోయాడండి. ఇప్పటికీ ఇల్లు వదిలి, ఊరు వదిలి, తండ్రికి దూరమై, అన్నలకు దూరమై సంవత్సరాలు అయిపోయింది ఆయన వేరైపోయి. ఎన్ని రోజులు?
సంవత్సరాలు అయిపోయింది వెళ్ళిపోయి. ఇప్పుడు ఆయన జాడ తెలీదు, ఆయన వివరాలు తెలీదు, ఆయన వార్తలు ఎవరికీ తెలీదు. భూమి మీదే ఉన్నాడని ఎవరు కూడా ఎవరైనా అనుకుంటారు ఇంకా? ఇప్పుడు యాకోబు చూడండి అంటున్నాడు, నా కుమారుని దుష్ట మృగాలేమో తినేసిని. ఏం తినేసినాయి అంట? దుష్ట మృగాలేమో తినేసిని. లయమైపోయాడు, అంతమైపోయాడు, లేడో అంటున్నటువంటి ఆయన మాటలు మనం వినలేదా? చదువుకున్నాం కదా. మన జీవితంలో మనం కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఏం మాట్లాడుతూ ఉంటాం? ఏమొస్తూ ఉంటాయి? వీడు మారడో, ఇది మారదో, ఈ పరిస్థితులు మారవు అంటాం. ఎందుకంటే ప్రయత్నం చేశాం కాబట్టి, కష్టపడ్డాం కాబట్టి, ఓర్పు పట్టాం కాబట్టి, కొన్ని రోజులు వేచి చూసాం కాబట్టి మన శ్రమకు ఫలితం రావట్లేదు, మన కష్టానికి ఫలితం రావట్లేదు. కనుక మనం ఏం చేస్తూ ఉంటాం? చివరికి దాని గురించి నిర్ణయాలు చేస్తూ ఉంటాం, తీసేస్తాం. దాన్ని ఏం చేస్తాం? ఏం తీసేస్తాం? బియ్యంలో రాళ్ళు ఏరి తీసేయరా? కలిపి వండుకుంటారా? తినలేం కదండి, రాళ్ళు బియ్యం అన్నం వండుకుంటే తింటామా? కనుక అలాగే మన పరిస్థితులను బట్టి మనం కూడా కొన్ని చూడండి, మన జీవితంలో జరుగుతున్న దాన్ని బట్టి, ఆ విషయాలన్నిటిని బట్టి, కొన్ని సంగతులను బట్టి మన మనసులో కష్టము, ఆ ఒత్తిడి, ఆ బాధ, ఇబ్బందిని బట్టి ఇవి మారవు, ఇవి జరగవని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ వాస్తవాన్ని మనం పరిశీలించినట్లయితే, సత్యాన్ని మనం గ్రహించగలిగినట్లయితే, లేడు అనుకున్నవాడు ఒక రోజున అధికారిగా చూడండి ఉన్నాడు అని గొప్ప వార్తను, సత్యాన్ని మరలా దేవుడు ఆ కుటుంబానికి వార్తను పంపించాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు కూడా మనము జరగవనుకున్న వాటిని, మనకు అవసరమైన వాటిని, మనకి సహాయమును దేవుడు పంపించి మనల్ని ఆశీర్వదించును గాక. మనం ఏ కష్టంలో ఆగిపోతాం? కొన్నిసార్లు మనం కూడా కష్టాలు గుండా వెళ్తామా వెళ్ళమా? మునిగిపోవా? దేంట్లో మునిగిపోతాం? కష్టాల్లో మునిగిపోతాం. అయ్యో ప్రభువా, నాకు ఇలా రాకూడదని నేను ఎంతగానో ప్రార్థన చేశాను, నాకు ఇలా జరగకూడదని నేను ఎన్నో రోజులు ప్రార్థన చేశాను, కానీ నేను ప్రార్థన చేసినవి నాకు ఎదురైని నేను అనుభవిస్తున్నాను అని చెప్పేసి మనసులో కష్టం ఉండదా? హృదయంలో బాధ ఉండదా? వేదన ఉండదా? మనం సాధించాలనుకున్నది వేరే, కానీ మనం అనుభవిస్తున్నది వేరే. కుమారుని గురించి యాకోబు అనుకున్నది వేరే, కానీ యాకోబు అనుభవిస్తున్నది వేరే. సంబంధం ఉందా? సంబంధం లేదు. ఒకదానికి ఒకటేమీ లేదు, సంబంధం లేదు. నీవు కోరుకున్నవి వేరే, నీ జీవితంలో జరుగుతున్నాయి వేరే. ఎందుకు ఇలాగవుతుంది? ఇక ఆ బాధ ఎన్ని సంవత్సరాలన్నా తెలుసా? 12-13 సంవత్సరాలు యాకోబుకు ఉంది. ఎన్ని సంవత్సరాలు? యాకోబుకి ఎన్ని సంవత్సరాలు బాధ ఉంది? లేడో నా కొడుకు లేడు అని ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు? 12 దాదాపుగా సంవత్సరాలు, 13 సంవత్సరాలు బాధపడ్డాడు. లేడు. ఇక మర్చిపోయారు. అందరికి కూడా ఏమయ్యారు? మర్చిపోయారు. ఆ బాధను ఏం చేసుకోవట్లేదు, అందరూ గుర్తు చేసుకోవట్లేదు. అలా కాలం గడిచిపోతున్నప్పుడు ఒకసారి ఒక వార్త మరలా ఆ కీడు అనుభవించిన కుటుంబానికి, ఆ దుఃఖపడినటువంటి కుటుంబానికి దేవుడు ఒక మేలుకరమైనటువంటి మాటను, శుభవార్తను పంపిస్తున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. మరి దేవుడు నీకు ఏమైనా సిద్ధపరుస్తున్నాడా? దేవుడు నీ కీడు అనుభవించినందుకు మేలేమైనా పంపిస్తాడా? శుభవార్త ఏమైనా దేవుడు నీకు వినిపిస్తాడా? నీ నోటి నిండా నవ్వు ఉండేలాగా దేవుడు కార్యాలు జరిగిస్తాడా? నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండేలాగా దేవుడు ఏమైనా ఏర్పాటు చేస్తాడా? నువ్వు ఆగితే, నువ్వు ఆలోచిస్తే, నువ్వు దేవుని మాటలు నమ్మితే ఆ దిశగానే దేవుడు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని మరలా మార్చి దేవుడు వాళ్ళకి ఆశీర్వాదాన్ని పంపిస్తున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఏం పంపిస్తున్నాడంట? మన పిల్లల జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయడా? దేవుడు మన పిల్లల్ని గొప్పవారిని చేయడా? వారిలో సామర్థ్యాన్ని ఇవ్వడా? వారిలో తెలివిని ఇవ్వడా? వాళ్ళని గొప్ప అధికారులను చేయడా? గొప్ప ఉద్యోగస్తులుగా చేయడా?
మంచి సంపాదన సంపాదించుకుని వాళ్ళకి చేయడా? దేవుడు మనకు ఉన్నటువంటి ఆ నిందను తొలగించడా? అవమానాలు తొలగించడా? ఈ పేదరికం విడిపించడా? ఈ శాపం నుంచి విడిపించడా? ఏ అనుమానమా? ఇంకా నీకు వాక్యాన్ని వింటున్నప్పుడు నువ్వు నమ్మగలిగినట్లయితే ఇది నిజం. వార్తను దేవుడు పంపించాడండి ఆ ఇంటికి. దుఃఖపడి ఏడ్చి ఉపవాసం ఉండి అలసిపోయిన తండ్రికి ఒక వార్త వినబడుతుంది, నీ కుమారుడు ఒక అధికారి అయ్యాడు. చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమయ్యాడంటే ఆయన కుమారుడు? చచ్చిపోయాడా? ఆగిపోయింది ఆయనకు ఆశీర్వాదము. దేవుడు దుఃఖంలో ఏం చేశాడు? సంతోషాన్ని ఇచ్చాడండి. మనం ఆరాధించే దేవుడు దుఃఖాన్ని ఏం చేస్తాడు? సంతోషంగా. ఈరోజుకి ఒక పరిస్థితి నిన్ను దుఃఖానికి గురి చేయొచ్చు. ఈరోజు నీకు ఒక సమస్య నెమ్మది లేకుండా చేయొచ్చు. కానీ సంవత్సరాలు మన జీవితంలో మార్చుకోలేని దేవుడు ఏం చేశాడు? మార్చుకోలేనివి, మన చేతుల్లో లేనివి మనకు మార్చి మరలా ఆశీర్వాదకరంగా మన చేతుల్లో పెడుతున్నాడండి ఆశీర్వాదాన్ని. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం పెడతాడు మన చేతుల్లో? మరలా ఆశీర్వాదం. ఆ కన్నులు చూడండి, మరి కన్నీళ్లు కారే కన్నుల్లో ఆ ఏడుస్తూ రోధిస్తున్న నోటిలో దేవుడు ఏం పెట్టాడో తెలుసు? యాకోబుకి సంతోషాన్ని పెట్టాడండి. స్తోత్రాలు చెల్లిద్దామండి ఒకసారి. అయ్యా లేడే అనేటువంటి బాధ, ఎంత బాధ అండి. అయ్యా నా కుమారుడు ఇలాగ ఎందుకు హీనమైపోయాడని బాధ లేదా మనకి? ఇలా బేకారైపోయాడు, బేకారంగా జీవిస్తున్నాడు, చెప్పిన మాట వినడు, అసలు వాడికి తెలివే లేదు, వాడు మంచిగా ఆలోచనలు చేయడు, ఆ సహవాసాలంటే పోతాడు, ఆ ఇష్టానుసారంగా జీవిస్తాడు, మత్తు పదార్థాల్లో ఉన్నాడు, లెక్క లేకుండా జీవిస్తున్నాడు. ఎంత బాధపడదు తల్లి తండ్రి. నోటికి చూడండి, మరి సంతోషం ఉంటుందా? అయ్యో నా కుమారుడు ఎందుకు ఇలా అయిపోయాడు, వాడి జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది? నువ్వు నమ్మగలిగినట్లయితే లేనోడినే దేవుడు గొప్పవాడిని చేస్తే వండవాడిని మార్చడం దేవునికి అసాధ్యమైందేమీ కాదు. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తండ్రి లేడనుకున్నాడు, దేవుడు ఏం చేశాడు? అధికారినిగా నిలబెట్టాడు. నీ జీవితంలో నువ్వు చేయలేవు, నీ కుమారుని బాగు చేయలేవేమో, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నీ కుమారుని బాగు చేస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేస్తాడండి ఆయన? మనకేముండదు వాళ్ళ మీద. వీడు బాగుపడతాడా? వీడి జీవితంలో పైకి వస్తాడా? వీడు అసలు ఏం చేస్తాడంటాం అని చెప్పేసి మనకు సందేహం రాదా? ఆశలు విడిచిపెట్టమా? వీడు బాగుపడ్డాకా ఏమంటాం మనం? బాగుపడ్డాకా. మనకు కూడా అలాంటి చూడండి, మరి శ్రమలు వస్తాయి, ఎదుర్కొంటాం. కానీ ఆశలు విడిచిపెట్టేస్తాం. మనం కూడా ఏం విడిచిపెట్టేస్తాం? యాకోబు కూడా ఏం విడిచిపెట్టేశాడు? ఆశలు విడిచిపెట్టేసిన వాళ్ళకి ఈరోజు దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. అమ్మా, నీ కుమారుని గురించి నువ్వు ఆశలు విడిచిపెట్టేశావు, వాని భవిష్యత్తుని గురించి నీకు ఆశలు లేవు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో వాడిని మార్చగలిగి, సరిచేయగలిగి, మంచి స్థితిలో నిలబెట్టే శక్తి నాకుంది. వాడిని ఎలా దారిలోని తీసుకురావాలో, ఎలా అభివృద్ధి చేయాలో, ఉన్నత మార్గాల్లోనికి నడిపించాలో అది నాకు బాగా తెలుసు. నమ్మగలిగినట్లయితే ఒకసారి దేవునికి, నా కుమారుని మార్చే దేవుడు నీవేనని స్తోత్రాలు చెల్లిద్దాం. నా కుమారుని బాగు చేసే దేవుడు నీవేనని స్తోత్రాలు చెల్లిద్దాం. అవమానాల నుంచి విడిపించే దేవుడు నీవేనని స్తోత్రాలు చెల్లిద్దాం. ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదు, మామూలుగా మాటలతో చెప్పుకునేది కాదు జీవితం అంటే. మాటలతో చెప్పుకునేదా జీవితం అంటే? మాటలు చెప్పుకున్నంత మాత్రాన చూడండి మార్పు వచ్చేస్తుందా మనిషిలో? రాదు. యాకోబు కుమారులకి ఎంత కఠినులండి, మామూలు వాళ్ళు ఎంత కఠినాత్మలో. తండ్రి ఏడుస్తుంటే తండ్రిని ఏడిపించారు వాళ్ళు. తల్లిదండ్రులను ఏడిపించే కుమారులు లేరే వాళ్ళ? ఎవరిని ఏడిపిస్తారు? తల్లిని, తండ్రిని, కన్నవారిని, మోసిన వాళ్ళని, పెంచిన వాళ్ళని ఏం చేస్తున్నారండి ఈరోజు? ఏడిపిస్తున్నారండి. అది ఆశీర్వాదమా? అది సంతోషమా? తల్లిదండ్రులను ఎప్పుడు సంతోషపడతావో నువ్వు చేయనివన్నీ కూడా అప్పుడు ఏమవుతాయి? సఫలమవుతాయి. తల్లిదండ్రుల మాట వినాలి,
తల్లిదండ్రుల మాటకు లోబడాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. అది ఆజ్ఞ. దేవుడు అలా కుటుంబాన్ని నియమించాడు. ఆ ప్రకారంగా వెళ్ళి వారందరూ కూడా చూడండి మరి ఆశీర్వదింపబడతారు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆశీర్వాదం కావాలంటే మనము ఆ ప్రకారంగా జీవించాలి కదండి, అవునా కదా? ఎలా జీవించాలి? వాక్య ప్రకారంగా జీవించాలి. పెద్దల్ని ఏడిపించవచ్చా? ఏడిపించవచ్చా అండి? వాళ్ళని ఎదిరించవచ్చా? సంసోను ఎదిరిస్తున్నాడా, లోపడుతున్నాడా? ఏమండి? ఎదిరిస్తున్నాడండి. కయ్యను ఎదిరిస్తున్నాడా, లోపడుతున్నాడా? అమ్మో, నమ్మే పని లేదండి. ఎంత మోసమే. చెప్పేదోటి చేసేదోటి. ఫోన్ చేత్తో పట్టుకుని నేను పాఠాలు చదువుతున్నాను అంటున్నాడు. ఏం చదువుతున్నాడంట? పుస్తకంలో చదువుకోకూడదా? మరి వెరైటీ కాకపోతే, కామెడీ కాకపోతే ఇది ఒక జోక్ అనమాట. మనకేమో చదువు రాదు కాబట్టి ఆడు ఏం చదువుతున్నాడో తెలియదు కాబట్టి ఏం చెప్పినా వినాల్సిందే. చదువుతున్నాడు, ఆట ఆడుతున్నాడు, తెలీదు. చాలా ప్రమాదం. ఈ అబద్ధం చాలా ప్రమాదం తీసుకొచ్చి పడుతుంది జీవితంలో. ఇప్పుడు ఆ సంగతిని మనం వినాలి. ఇదిగో ఇక్కడ అబద్ధం ఆడేశారు, కొన్ని ఏళ్ళు అయిపోయింది, మొత్తానికి ఎవరికి తెలియదు అనుకున్నటువంటి సమయంలో ఒక రోజున వీళ్ళు చిక్కుకున్నారు. ఏమయ్యారు? వెళ్ళి చిక్కుకున్నారు. ఎవరికి కీడు చేశారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఇప్పుడు మరి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. దేవుడు ఆయన అంతగా హెచ్చించాడు. వీళ్ళంతా ఏమయ్యారు? అంతకంతకు దిగజారిపోయారు. ఏమయ్యారు అంటే కొమ్ములు అప్పుడు ఏమైనాయి అన్నీ? కొమ్ములు ఇరిగినాయి. అప్పుడు పొగరేమైంది? కళ్ళ కావరం ఏమైపోయింది? అదురంతా ఏమైపోయింది? దిగిపోయింది. మొత్తం అంతా కూడా ఏమైపోయింది? దిగిపోయి అయ్యగారు ఎక్కడున్నారో మా కోసం ప్రార్థన ఏమంటున్నారండి? ఇప్పుడు ఆ స్టేజ్లోకి వచ్చారండి. ఇప్పుడు కాసిన గింజలు ఇస్తే వెళ్ళి వండుకొని తింటాం అయ్యగారు అంటున్నారు. ఏమంటున్నారండి? ఇప్పుడు మొన్న ఆ 17 ఏళ్ళప్పుడు గోతులో పడేసినోడు అనుకుంటున్నా ఇల్లు ఎడ పడేశారంటే ఈయన తీసుకెళ్ళి గోతులో పడేసింది ఈయన్ని అనుకుంటున్నా. ఆయన మాత్రం వీళ్ళని చూశాడు. ఖచ్చితంగా ఆయనకు మాత్రం గుర్తే ఉంది, జ్ఞాపకం ఉంది. ఎందుకంటే నా పనులు ఉంచుంటుంది, మీ పనులు సాగిలి పడతాయి. ఆయనకి తెలిసి ఏం జరుగుద్దో. స్తోత్రాలు చెల్లిద్దాం. 7 ఏళ్ళు పండుతాయి, 7 ఏళ్ళు కరువు వస్తుంది. 14 ఏళ్ళు దాకా ఊపిరి పెట్టాడు. ఎన్ని ఏళ్ళు? 14 ఏళ్ళు ఊపిరి పెట్టాడు. ఆ కాలం రానే వచ్చింది. కాలం అలాగా తొందరగా గడిచిపోయింది. ఈయన కూడా అట్లాగా మొత్తానికి హెచ్చించబడ్డాడు. ఇక ఐగుప్తుకి ఆహారం పెట్టేది యేసేపే, కానానికి ఆహారం పెట్టేది యేసేపే. ఆహారం ఎక్కడ దొరుకుతుందంటే యేసేపు దగ్గరికి వెళ్తేనే దొరుకుద్ది. స్తోత్రాలు చెల్లిద్దాం. దిక్కెవరండి? నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి. నువ్వే ఒకరోజు దిక్కవుతావు, నువ్వే నిలబడేది, నువ్వే గెలిచేది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగే జీవితాంతము ఉండవు. యేసేపు జీవితంలో అలాగే గడపలేదండి. కొన్ని రోజులు అలా కష్టాలు అనుభవించాడు, కానీ తర్వాత ఆయన ఆ దేశాలకు ఏమయ్యాడు? దిక్కయ్యాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు అంత గొప్పవాడండి. ఎవరికి అప్పచెప్పేశాడు ఐగుప్తుని? యేసేపుకి అప్పచెప్పేశాడు. కానాన్ని ఎవరికి అప్పచెప్పేశాడు? యేసేపుకి అప్పచెప్పేశాడు. ఇప్పుడు అదృష్టం, ఇప్పుడు ఏమైనా చేయొచ్చు, కానీ ఈయనకి ఆ కీడు చేయటము తెలీదు, ఆ హాని చేయటము తెలీదు, ఆ ఆపదలు తలపెట్టడము తెలీదు, ఆ కుట్రలు పనటము తెలీదు. ఆకలితో వాళ్ళకి భోజనం పెడతాడు ఈయన, అందరిని ఆదరిస్తాడు. ఆ మనస్సు ఈయనకు ఉంది. ఈయన ఎప్పుడు ఏకరీతిగా ఉన్నాడు, ఏక మనసు కలిగిన వాడు కాబట్టి వీళ్ళే అనే సంగతి ఆయనకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళకి ఏం చేయట్లేదు? కీడు చేయట్లేదండి. ఏం చేస్తున్నాడు? వాళ్ళకి కడుపు నిండా భోజనము పెడతాం. మీరు పెడతారండి? ఆ మనసు వస్తుందా? పగ తీర్చుకోవాలా, ప్రేమించాలా? ఏం చేయాలి చెప్పండి? దేవుని పిల్లలుగా మన కుటుంబాల్లో ఏం పెంచుకోకూడదు? భర్త మీద పగ పెంచుకుంటావా? భార్య మీద పగ పెంచుకుంటావా? పిల్లల మీద పగ పెంచుకుంటావా? వాళ్ళే నీకు శత్రువులు, వాళ్ళే నీకు విరోధులా?
ఇదేనా మనం నేర్చుకునేది? దేవుని ఎరిగినటువంటి ప్రజలుగా మనము చేసే పనులు ఎలాగ ఉంటున్నాయి? ఎందుకు ఆశీర్వాదం పోతుందో తెలుసా? ఇదిగో ఈ పగ పెంచుకున్నందుకే ఈ గతి పట్టింది. ఏ గతి పట్టింది? ఏం పెంచుకున్నారు ఇప్పుడు వీళ్ళు? పగ, కడుపులో పగ. పైకి మాత్రం ఎంత మంచోళ్ళు. యాకోబుకు ఓ పెడుతున్నాను అన్నారు, కానీ యోసేపుకి ఏం చేశారు? ఏడు చేశారు. ఎన్ని మనసులండి అలిగే? ఎప్పుడు మారుతారు మీరు? ఇక మారాలనుకోవట్లేదా? ఇంకా మేలుకు రాలేదా మీకు? మేలుకుంటే మంచిది. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? నువ్వేం అనుభవిస్తున్నావు? దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానాలన్నింటిలో నువ్వు అనుభవించగలుగుతున్నావా? నీకు ఆలోచన ఉందా? ఎందుకు నాకు ఈ వాగ్దానాలు నెరవేర్చబడట్లేదు? ఎంత గొప్ప వాక్య సందేశాన్ని వింటున్నాను, ఎందుకు నాకు ఆ స్థితి రావట్లేదనే బాధ అనిపించట్లేదా? దేవుడు యేసేపుకు వాగ్దానం చేసిన తర్వాత ఏమైనా మార్చాడా? మరి మనం అందరం కూడా వాగ్దానాలు కదా వినేది? దేవుడు కదా మనతో మాట్లాడేది? దేవుని స్వరం కదా ఇది? దేవుని సన్నిధిలో మనం ఏం వింటున్నాం? మన జీవితంలో ఏం జరుగుతూ ఉన్నాయి? కనుక కొంచెం మనం అందరం కూడా వివేచన కలిగి, జ్ఞానం కలిగి, తెలివి కలిగి, వాక్యం ఒకలాగిన మన జీవితం ఒకలాగిన, ఎందుకు సంబంధం లేకుండా, పోలిక లేకోకుండా, చూడండి అన్ని వ్యతిరేకంగా, అన్ని తారుమారు అవుతున్న పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఆలోచన చేసుకుని కొంచెం మన లోపాలను మనం సరి చేసుకోగలిగినట్లయితే, ఆ మనస్సును మార్చుకుంటే, ఆ కోపాన్ని తగ్గించుకుని, ఆ కుట్ర స్వభావాన్ని మార్చుకోగలిగినట్లయితే, ఆ హెచ్చించుకుని గర్వపడేటటువంటి ఆ స్వభావాన్ని అంతటిని కూడా విడిచిపెడితే, దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? మట్టిలో నుంచి పైకి లేవనెత్తుతాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడి నుంచి? మట్టిలోనే ఉంటావా, లేకపోతే బంగారంలోకి నడుగు పెడతావా? చెప్పండి, మీ ఇష్టం. మట్టిలో ఉంటానంటే అలాగే ఉందాం. లేదు నేను బంగారంలో అడుగు పెట్టాలంటే, నీ జీవితము అంత విలువగా ఉండాలంటే, నీ కుటుంబానికి అంత విలువ కావాలంటే, ఇదే అవకాశమో, ఇదే అనుకూల సమయమో. ఇవేమి నేను నేర్చుకుని వచ్చాను అనుకుంటున్నారేమో. ఏమి నేర్చుకోవాలి? ఇక్కడ ఏమీ లేవు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విషయాలు నాకు అవసరమైనవి, మీకు అవసరం, అందరికి కావాల్సినవి దేవుడు మాట్లాడుతున్నాడు. కొత్త పని వాళ్ళు అంతకంతకు దిగజారిపోతున్నారు. ఏక మనసు కలిగిన యేసేపు అంతకంతకు ఏమవుతున్నాడు? హెచ్చించబడుతున్నాడు. మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? ఏక మనసు కలిగి ఉంటావా? రెండు మనసులతో ఉంటావా? రెండు మనసులతో ఉంటే ఇంకెప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదం మనకు రావటము కష్టం. ఏక మనసు కలిగి ఉందాం, ప్రేమిద్దాం. ఏం చేద్దాం? ప్రేమిద్దాం. శత్రువులను కూడా ప్రేమిద్దాం, కుటుంబాన్ని ప్రేమిద్దాం, సంఘాన్ని ప్రేమిద్దాం, తోటివారిని ప్రేమిద్దాం, పొరుగువారిని ప్రేమిద్దాం, అందరితో సమాధానం కలిగి ఉందాం. అది ఆశీర్వాదానికి గుర్తు అనమాట, ఆశీర్వాదానికి మార్గం అనమాట. అది నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఈ రీతిగా నీ ప్రయాణం నువ్వు చేయాలి, ఈ రీతిగా నీ అలవాట్లు ఉండాలి, ఈ రీతిగా నీ జీవితాన్ని నువ్వు జీవించి దేవునికి కనిపించాలి. నీలో ఎప్పుడైతే ప్రేమ పొంగుతుందో, ఆ ప్రేమ నిండుతుందో, ఆ ప్రేమ ఇతరులకు పంచుతావో, అప్పుడు ఏమవుతూ ఉంటుంది? నీవు దీవించబడము జరుగుతూ ఉంటుంది. రూతమ్మ తను తిన్న తర్వాత, తన ఆకలి తీరిన తర్వాత, తనని ఎవరో ఆదరించినప్పుడు, తనకెవరో భోజనాన్ని పెట్టినప్పుడు, ఏదో నా మట్టుకు దొరికిందిలే, నేను కడుపు నిండా తిన్నానులే అని చెప్పి సరిపెట్టుకోలేదండి. ఇంటి దగ్గర ఒక ముసలావిడ ఉంది, ఆవిడ ఆకలితో ఉంది, ఆవిడ నా మీద ఆధారపడింది, ఆవిడ బాధ్యత నాదే అని తీసుకుని ఏం చేసిందో తెలుసా? సగం ఆమెకి తీసుకొచ్చి పెట్టింది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం పెట్టిందండి? సగము నయోమికి తీసుకొచ్చి పెట్టింది. నీకు కూడా కావాల్సింది అదే, నీలో ఉండాల్సినటువంటి అలవాటు అదే. నీవు పంచుకుంటే దేవుడిని ఏం చేస్తాడు? అంచెలంచెలుగా ఇస్తాడు. నీ శత్రువులతో ప్రేమను చూపించు, నీ తోటి వారితో ప్రేమను చూపించు. విరోధులుగా ఉండడానికి వీల్లేదు, విరోధంగా ఉండొద్దు. విరోధ మనసు అది ఎవరికి ఆశీర్వాదం కాదు. కక్ష తీర్చుకోవడం అసలు అది దేవుని యొక్క మనసు కాదు. కక్ష సాధింపులు ఏంటంటే, దేవుని ఎరిగిన ప్రజలంగా మనం విరోధులు మారాలని ప్రార్థన రోజున అలాగే ఆరాధన జరిగిన తర్వాత అలసిపోయి మందిరంలో అలాగే పడుకున్నానండి. పడుకున్న తర్వాత పెద్ద పెద్ద మాటలు వినబడుతున్నాయి. భయంకరంగా దూషిస్తూ ఉన్నాడు. దూషిస్తూ ఉంటే ఎవరినో కాదు, మమ్మల్ని దూషిస్తూ ఉన్నాడు. అదే ఇది అంటూ ఉన్నాడు. మామూలుగా అయితే ఏం చేయాలి చెప్పండి? ఎదురుకెళ్ళి
వాదనడాలి. ఏం మాట్లాడలేదు. ప్రభువా మార్చేయని ప్రార్థన చేసుకున్నాం. కొన్నాళ్ళ తర్వాత ఆయన అన్నాడు, నా కోసం వచ్చి ప్రార్థన చేయి. ఇది నిజంగా జరిగింది. స్తోత్రాలు చెల్లిద్దాం. విరోధి మారడా? మార్చడా దేవుడు? ఆ శక్తి లేదు ఆయనకి, ఆ అవకాశాన్ని ఆయనకి ఇవ్వద్దా? మనం ఇవ్వాలి వద్దా? కాసేపు నన్ను కాదనుకుంటే తర్వాత నీవు హెచ్చించబడతావు. స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు అట్టి హెచ్చించునుగాక మనల్ని. యేసయ్య ఈ వాక్యానుసారంగా వాక్యం వినిన బిడ్డలందరినీ కూడా, కుటుంబాలను కూడి వచ్చి ఆసక్తితో వాక్యం వినిన బిడ్డలందరికీ కూడా అట్టి ఆశీర్వాదాలు, దీవెనలు, అట్టి ఉజ్జీవాన్ని, అట్టి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయమని, ఈ ఆత్మచేత నింపమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.